సండే వస్తే చాలు చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే గదా! మా డ్యాడీ వస్తూ నాటుకోడి తీసుకొచ్చాడు. దాంట్లో చూసారా ఈ తలలు, తోకలు అన్నీ వేశారనమాట. సో, నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అమ్మ సెపరేట్‌గా ఒక్కొక్క పీస్ చూస్తూ కడిగింది గాబట్టి ఓకే. లేకపోతే ఆ తలలు అవన్నీ అంత బాగోదు. అక్కడ బయట కొట్టిస్తే ఇంతే ఉంటది గదా! సో, ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదండి. ఇది ఈక్వల్ టు మటన్ అనమాట. మనం నార్మల్ చికెన్ కంటే ఇది ఎక్కువ సేపు ఉడికితే సరిపోతది. అండ్ ఆయిల్‌లోనే మంచిగా ఫ్రై చేసేసుకుంటేనే టేస్ట్ బావుంటది. ఇది మళ్ళీ మనం ఫ్రై లాగా అంత టేస్ట్ ఉండదు. మంచిగా వాటర్ ఏసుకొని అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటదనమాట. తొందరగా అయిపోవాలని కుక్కర్‌లో వేసుకొని చేస్తారు. అదంత టేస్టీగా ఉండదు. ఇట్లా నార్మల్‌గానే బావుంటది. సో, ఇంకా నాటుకోడి కర్రీ అంటే రాగి సంగటి బావుంటదా? లేకపోతే గారెలు విత్ రాగి సంగటి బావుంటదా? నాకు కామెంట్‌లో చెప్పండి. మేమైతే రాగి సంగటి చేసుకొని తినేసాం. వీడియో నచ్చితే ఒక లైక్